ఖమ్మం నగరంలో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున ముస్లింలకు ఇఫ్తార్ నిర్వహిస్తున్నారు. మంత్రి తుమ్మల, జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 5,000కు పైగా ముస్లింలు పాల్గొంటారని అంచనా. అందుకు తగ్గట్టుగా విందు సిద్ధం చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఖమ్మంలో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముందు ఉపవాస దీక్ష విరమించిన తర్వాత ఇక్కడే నమాజ్ కూడా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఒక 5,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా అధికారులు అందరూ పాల్గొంటారు. ఈక్వల్ రిసార్ట్లో ఖమ్మంలో ఇఫ్తార్ విందు ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాదాపుగా 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయటం జరుగుతున్నది. ఇక్కడికి ఈ దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ నెల రోజులుగా ఏదైతే ఉపవాసాలు ఉంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ఇఫ్తార్ విందు ఇవ్వటం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు రాబోతున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా ఆహ్వానితులు ఉన్నారు. ఇలాగే ఇప్పుడున్న ఖమ్మం అంటే మైనార్టీలకు అడ్డా కాబట్టి మైనార్టీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి